సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతంలో కలిసే అవకాశం ఏమండి? సమైక్య రాష్ట్రం సమైక్యంగా కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బాగుంటుంది అనేటువంటి మీ నినాదం ఎంతుందో అది తెలంగాణ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ లేదంటే నేతలకు కానీ కలిసే అవకాశం ఉందా? పార్టీలకు వాళ్ళందరూ తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజలని కాదు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరం లేదని మాత్రం అనుకుంటున్నారని నేను భావించడం లేదు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేటటువంటి ప్రజానీకం ఉన్నారు. రాబోయే కాలంలో వారు కూడా బయటకు వస్తారు అని మేము ఆశిస్తున్నాం. జగన్ బెయిల్ గురించి నేను కోర్టులో మాట్లాడటం జరిగింది. నేను ఆర్గ్యుమెంట్ చేయడం మాట్లాడాను. ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారేమో అసలు రిలీజ్ కారని చెప్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇది చర్చించలేదు. ఒకటి విషయం, జగన్ గారి బెయిల్ విషయం మీరు అడిగారు కాబట్టి, మీరు జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ చూసినప్పుడు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు మేము అనేక దఫాలుగా బెయిల్ కోసం వెళ్ళినప్పుడు వారు చేసిన కామెంట్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అది కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవటం సిబిఐ ఏదో దయాదాక్షిణ్యాలతో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేమందరం ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారేమో రావడానికి వీల్లేదు అంటున్నాడు, వస్తే ఊరుకోని అంటున్నాడు. ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు. తెలుగుదేశం రోజు బెయిల్ రాకుండా అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బృందం వెళ్ళింది కూడా బెయిల్ రాకోకుండా నివారించడం కోసమే వెళుతున్నాడు తప్ప కలమాయన్ని కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో రేపు 23వ తారీఖు చూద్దాము. మాకు చంద్రబాబు ఫోబియా పట్టిందా, చంద్రబాబుకు మా ఫోబియా పట్టిందా ప్రజలు చూస్తారు. జగన్ కు బెయిల్ రావద్దు, జగన్ బెయిల్ రావద్దని చంద్రబాబు అంటున్నాడా, మేము అంటున్నావా? మాకు చంద్రబాబు ఫోబియా పట్టడానికి ఏముంది? చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాత్రమే ఉన్నాడు. ఇవాళ ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఉండు. చంద్రబాబుకి మాకు చంద్రబాబు ఫోబియా పట్టడం అనేది హాస్యాస్పదమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఫోబియా అనేది చంద్రబాబుకు పట్టి నిద్ర పట్టడం లేదు. ఏ కొత్తగా బయటకు వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి జనం మధ్యనే తిరిగాడు. సోమిరెడ్డి లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు లాంటి వారు, చంద్రబాబు నాయుడు లాంటి వారు, లేదా రేవంత్ రెడ్డి లాంటి వారు, చంద్రబాబు నాయుడు చెంచాలందరూ కూడా ఏదేదో మాట్లాడతారు. అంటే వారి ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందు కదులుతున్నదనేటువంటి భయం. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళినా కూడా వారు ఒక్కింత కూడా ప్రజాదరణ పెరగలేదనేది, జగన్మోహన్ రెడ్డికి ఒక్కింత ప్రజాదరణ కూడా తగ్గలేదనేది తెలుసుకున్న తర్వాత అవాకులు చవాకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఏమాటన్నా అనుకోనండి. బుద్ధుండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తామని ముందుగా మాకు చెప్పడం ఏంటి? ఒక్కసారి పత్రికలు తిరగవేసుకోమనండి. సామాన్యుడికి కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి 30వ తారీఖున ఈ నిర్ణయం తీసుకోబోతుందని పత్రికల్లో పుంఖాలుగా కథనాలు వచ్చిన తర్వాత రాష్ట్రంగా చెప్పవలసిన అవసరం ఏముంది? తెలంగాణ జేఏసీ విద్యార్థులు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు దిగ్విజయ్ సింగ్ గారు? మీకు ఒక మంచి తీపి కబురు వస్తుందని స్వీట్ తినిపించారు. అంతకన్నా ఇండికేషన్ కావాలా? అంతకన్నా రహస్యం కావాలా? అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తోలేమన్నా మందమా? అర్థం కాలేదు. మాకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు. సార్ మీరు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే మిమ్మల్ని కావాలనే సమైక్యాంధ్ర పేరుతో జనంలోకి వెళ్ళమంటున్నారు. కాంగ్రెస్ డైరెక్షన్ లోనే వైఎస్ఆర్సీపీ నడుస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ఎన్నైనా ఆరోపిస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని పాత కథలే. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు కాపాడారు? బాబు గారు, చంద్రబాబు గారు, మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా ఏమి పచ్చి ఉదాహరణ కావాలి? శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా ప్రయత్నం చేయవలసిన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు,
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్తున్నటువంటి నాయకుడు ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గకోకుండా కాంగ్రెస్ పార్టీలో అధికారం కొనసాగడానికి ఎందుకు ప్రయత్నం చేశాడో కాస్త సిగ్గుంటే తెలుగుదేశం వారు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను. రేపు మీటింగ్ ఏజెండా సర్క్యులేట్ చేశారు. మీకు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఏజెండా కన్నా కూడా మీకు అన్ని చెప్తారు. ఇప్పుడు కాదు, రేపు మీటింగ్ గురించి మీరు చెప్పేది. రేపు సిఈసి మీటింగ్ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగిందో మళ్ళా మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది. నేను కాకపోతే మరొక అధికార ప్రతినిధి. ఓకే, జై సమైక్యాంధ్ర. సమైక్య ద్రోహి. తెలంగాణ ద్రోహులు.